హాయ్ అండి, వెల్కమ్ టు నివి ట్రెండ్. ఈరోజు మనం అట్లు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది మనం బియ్యం పిండితో చేసుకుంటున్నాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఈ కప్పుతోటి 3 కప్స్ బియ్యం పిండి వేసుకుందాము, రైస్ ఫ్లోర్. తర్వాత 1 కప్పు గోధుమ పిండి వేసుకుందాము. అటుకులు అనేవి ఇచ్చికిపోకుండా మనం గోధుమ పిండి వేసుకుంటున్నాం. సేమ్ కప్పుతోటి ఒక 5 కప్స్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడైతే ఉండలు లేకుండా బాగా కలుస్తుంది. దాని తర్వాత ఒక 5 కప్స్ సేమ్ కప్పుతోటి పోసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి పిండిని. ఇది ఇలా బాగా మిక్స్ చేశాక కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకుందాం. అలాగే కలమాకు, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ వేడి చేసి మనం అట్లు వేసుకోవాలి. ఫస్ట్ ప్యాన్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. ఫస్ట్ అట్టు వేసుకునేటప్పుడు, తర్వాత అవసరం లేదు. ఇలా దోసపిండితో వేసినట్టు కాకుండా ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సైడ్స్కి కొద్దిగా ఆయిల్ వేసి సైడ్స్ మనకి బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఇలా తిప్పుకోవాలి. బ్రౌన్ కలర్ రాకముందే తిప్పేస్తే ఈచుకుపోతాయండి అట్లా అనేటివి. సో ఇలాగే ఇంకొకటి కూడా వేసుకున్నాను. ఇప్పుడు నాకెందుకో ఇది కొద్దిగా లావ్ అనిపించింది. సో సన్నగా కావాలని చెప్పేసి, అంటే చాలా మందంగా ఉందని చెప్పేసి కొద్దిగా ఒక 1/2 కప్పు వాటర్ వేసి కలుపుకొని ఇప్పుడు మళ్ళీ వేసుకున్నాను. చూడొచ్చు ఇలా కొద్దిగా పలుచగా అయింది పిండి అనేది. ఇలా పలుచగా అట్లా వేసుకుంటే కొద్దిగా సన్నగా వస్తాయి అన్నమాట. ముందున్నాయి కొంచెం లావుగా ఉన్నాయి, ఇవి చాలా సన్నగా వచ్చాయి. సన్నగా వస్తాయి, బాగా కూడా కాలుతాయి అన్నమాట పలుచగా ఉంటే పిండి. అలానే ఎక్కువ పలుచగా అయిపోతే అట్లు రావు. అందుకనే కొంచెం ఒక 1/2 కప్పు వేసుకున్నాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బియ్యం పిండి అట్లు రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నివి ట్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.